వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ పువ్వు ఎలా అల్లాలో నేర్పిస్తాను. ఇది ఫ్లవర్ వేజ్‌లో పెట్టుకుంటే 4, 5 రకాలు కలుపుకొని చేసుకుంటే బావుంటది. ఇది ఒకటే కలర్ కాకుండా ఒక 5 కలర్స్ ఏసుకొని ఇలాంటి పువ్వులు ఫ్లవర్ వేజ్‌లో పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తది. ఇలాంటి ఫ్లవర్ ఎలా అల్లాలో మీకు చూపిస్తానిప్పుడు. ఈ చైన్‌లు 7 ఏసుకుందాం. 1, 2, 3, 4, 5, 6, 7 చైన్‌లేసుకున్నాం. ఈ చైన్‌లు మధ్యలో ఇట్లా ఈ చివరి దానికి ఇట్లా కలిపేసేయాలి. కలిపేసి మళ్ళా 3 ఏసుకుందాం. 3 డబల్ వేసుకోవాలి. సింగిల్ కాకుండా డబల్ దారం వేసుకొని ఇలా అల్లుకోవాలి. ఎన్ని 7 అల్లుకోవాలి. 7 లైన్లు వేసుకోవాలి. 1, 2, 3 3 వచ్చినాయి కదా! ఇలా 7 అల్లుకుందాం. వన్, 2, 3, 4, 5, 6, 7 అయినాయి. 7 అయినాక చైన్ వేసుకుందాం. 3 చైన్ ఈ మధ్యలో పెట్టి ఇట్లా సింగిల్ చేసుకోవాలి. ఒక రేఖ మళ్ళీ 3 అల్లుకుందాం. ఇలా మనము 4 రేఖలు వేసుకుందాం. 4 రేఖలు అల్లాను. ఇది 7 అల్లుకున్నాక చైన్ వేసుకోవాలి కదా! 3 ఇక్కడ దీంట్లోనే ఇలా పెట్టు. ఈ ఫ్లవర్ అయిపోయింది. వెనకాతల మనం చైన్ వేసుకుందాం. ఎక్కడంటే ఈ మధ్యలో ఈ లాస్ట్లో మనము ఇలా ఇట్లా వేసుకుని మనము 4 వేద్దాం చైన్స్. 1, 2, 3, 4 వేసాక మళ్ళీ ఇక్కడ ఈ రేఖకి మధ్యలో ఇలా తీసుకుని దీన్ని మళ్ళా 4 మళ్ళీ ఈ రేఖకి మధ్యలో ఇలా అన్ని రేఖలకి వేసుకోవాలి. ఇక్కడ వేసాము. ఇక్కడ మళ్ళా తీసుకుందాం. ఇక్కడ జాయిన్ చేసి మళ్ళీ వేద్దాం చైన్ 4 మళ్ళీ ఈ రేఖకి మధ్యలో దీనికి రెండు, 3, 4 ఇక్కడ వేసుకున్నాం కదా! దీంట్లో కలిపేస్తాం. ఇలా 4 గట్లకి అయిపోయినాయి. ఇప్పుడు చైన్ వేసుకుందాం. 4 1, 2, 3, 4 ఇప్పుడు దీనిపైన దారం మనము 3 టైమ్స్ 1, 2, 3 దీంట్లో వేసి లాగి ఈ రెండిట్లోంచి మళ్ళా ఈ రెండిట్లోంచి మళ్ళీ ఈ రెండిట్లోంచి మళ్ళీ ఈ రెండిట్లో ఇలా 3 టైమ్స్ వేసుకోవాలి దారం. 1, 2, 3 ఇలా 13 టైమ్స్ ఇలాంటివి వేసుకోవాలి మనం లైన్స్. 1, 2, 3 ఇలా మనం 13 వేసుకోవాలి. దీంట్లో 13 వేసుకున్నాక చూపిస్తా. ఒక్కొక్క దాంట్లోని 13 వేసుకోవాలి.
అంటే ఈ పువ్వుకి బయట పెద్ద రేఖలు, ఈ రేఖలు అనమాట పెద్దవి. అందుకని 3 టైమ్స్ వేసుకున్నాం ఇలా మనం. 13 వేసుకోవాలి. ఇంకా వేసాను. ఇవి 12 ఉన్నాయి. ఇప్పుడు మనం చైన్ వేసుకుంటాం కదా, దీంతో 13. 1 2 3 4. ఇక్కడ కూడా వేసుకున్నాం కదా 4. ఇక్కడ కూడా 4 వేసుకుని దీంతో మనకి 13 అయినాయి. ఈ లైన్స్ అన్నీ 13. దీంట్లో ఇలా సింగిల్ చేసేయాలి దీన్ని ఒక. అది అయిపోయింది కదా. మళ్ళీ దీనికి మళ్ళీ ఇంకోటి చైన్ వేసాం కదా, దీంట్లో 13 అల్లుకోవాలి పక్కన. ఇక్కడ కూడా 4 చైన్స్ వేసుకుని సేమ్ దీనిలానే అల్లుకోవాలి. 3 4 3 టైమ్స్. ఇలా 4 రేఖలు అల్లేసుకోవాలి. 4 రేఖలు అల్లేసాను. ఇది 4 వేసుకున్నాను చైన్స్. దీన్ని ఇక్కడ మనము జాయింట్ చేసేయాలి ఇలా. దీంట్లోనే మనం జాయింట్ చేసి కట్ చేసేసుకుందాం. ఇక్కడ 3 వేసేసుకుందాం. అయిపోయింది. ఇక్కడ మనము గ్రీన్ వేసుకుందాం. ఈ ఫ్లవర్ అల్లుదాం. ఇది మధ్యలో. దీనికి మనము 4 లైన్లు వేసుకుందాం. చైన్ 4 వేద్దాం. 1 2 3 4. చిన్న ఫ్లవర్ అల్లుకోవాలి. ఇది మనం ఏమి దారం వేసుకోవద్దు, పైన డైరెక్ట్ అల్లుకుందాం ఇలా. అంతే, ఇలా అల్లుకోవాలి. పైన ఏమి వేసుకోవద్దు, డైరెక్ట్ ఇలానే రౌండ్గా అల్లేసుకోవాలి. ఇలా అల్లుకుంటూ 2 రౌండ్లు వేసుకోవాలి పైన కూడా. దీన్ని జాయింట్ చేసుకుందాం. ఇంకొక లైన్ అల్లుదాం ఇలానే. ఇలా అల్లుకుంటూ 2 లైన్లు కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ జాయింట్ చేసేద్దాం. అయింది. ఇప్పుడు చైన్ వేసుకోవాలి ఇలా. 1 2 2 చైన్లు వేసుకొని దీంట్లో ఇలా కలపాలి. మళ్ళీ 2 చైన్లు వేసుకోవాలి. మళ్ళీ ఇలా కలపాలి. మళ్ళీ 2 చైన్లు. ఇలా మొత్తం రౌండ్గా అల్లేసుకోవాలి.
2 చైన్లు వేసుకోండి. ఇలా అల్లాను. ఇప్పుడు మనం కట్ చేసేద్దాం. అలా పెట్టి ఇలా మధ్యన పెట్టుకొని ఇది ఎక్కించుకొని మనము ఈ దారంతో ఇలా కింద నుంచి పైకి ఇలా తెచ్చుకోవాలి. కొంచెం తెచ్చుకొని దీనికి టచ్ చేసి కుట్టాలి, బయటకు రాకుండా. యువతలకి అవతలకి మళ్ళీ ఇక్కడ తీసుకొని ఇలా కుట్టేసుకుంటే రెండు ఇలా 3 వేసేది. ఫ్లవర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కాడ అల్లుదాం. ఇది ఆకు కూడా అల్లుకుందాం. ఇక దీనికి మనము ఏం తీసుకున్నానంటే చిన్న చీపురు పుల్ల తీసుకున్నాను. ఇలా స్ట్రైట్గా నిలబడటానికి దీన్ని అల్లుతా. ఇప్పుడు ముందు దీన్ని మనము ఇలా పెట్టుకొని ఇలా వేసుకోవాలి. కొంచెం గ్యాప్ ఉంచుదాం అక్కడ పువ్వులకు పెట్టడానికి. ఇక్కడి నుంచి మనం ఇలా అల్లుకుంటూ వెళ్దాం కిందకి. ఇలా 3 వేసుకుందాం. ఇలా వేసి ఇలా తిప్పి ఇలా వేద్దాం. ఇక్కడ కొంచెం ఇలా పెట్టుకోవాలి. కావాలితే దగ్గర చేసుకోవచ్చు. కొంచెం ఇలా అల్లుకుంటూ వెళ్దాం. ఇక్కడ మనము ఆకు అల్లుకుందాం. ఆకుకి చైన్ వేసుకోవాలి. ఇక్కడ మనం 1 2 3 4 5 6 7 8 9 మనకి ఎంత కావాలో అంత ఆకు అల్లుకోవాలన్నమాట. పొడవు మనకి ఇది సరిపోతుంది కదా, ఇంత దాకా ఉంచేసుకున్నాను నేను. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి అల్లుదాం ఆకు. ఈ రెండో దాంట్లో పెడదాం. ఇలా అల్లుకోవాలి. ఒక్కొక్క చైన్లో ఒక్కొక్క లైన్ అల్లుకోవాలి. ఇలా అల్లుకోవాలి. దగ్గరికి వచ్చేసి ఇక్కడ మనము వెనక్కి తీసుకోవాలి. ఇప్పుడు ఇలా వెనక్కి తిప్పి అల్లుకోవాలి ఆకు. ఇక్కడి నుంచి ఇలా ఇది బ్యాక్ సైడు, ఇది ఫ్రంట్.
ఈ బ్యాక్ సైడ్ నుంచి కూడా మనం అల్లుకోవాలి. ఇప్పుడు ఇంకొక ఆకు వేసుకొని చైన్ వేసుకొని 2 చిన్నగా కావాలితే చిన్నది అల్లుకోవచ్చు, పెద్దదైనా పెద్దది. ఎన్ని చైన్లు వేసుకుంటే అంత సైజు వస్తుంది. ఇది లాస్ట్కి వచ్చాక దారం వేసుకోకుండా అల్లాలి. ఇది ఇలా వేసుకుంటాం కదా, వేసుకోవద్దు. ఇలా అల్లుకుంటే సన్నగా వస్తుంది ఆకు. ఇక్కడ దీన్ని ఇలా రౌండ్గా చైన్ కింద ఇలా అల్లుకోవాలి. అది ఒక్క చైన్ కింద అల్లేయాలి ఇలా. ఇంకా దారం వేసుకోకుండా డబల్ కూడా అల్లకూడదు. ఇలా అని దీంట్లోంచి ఇలా తీసేయాలి. అయిపోయింది, తాడైపోయింది. ఆకు అయిపోయింది. ఇప్పుడు మనం ఇది మరలా దీన్ని చుట్టుకొని అల్లుకోవాలి. ఇది ఇక్కడ పెట్టి దీన్ని ఇలా తిప్పుదాం. ముడేయకుండా తిప్పేసుకోవాలి దారాన్ని ఇలా. దీన్ని స్ట్రైట్గా ఇక్కడ మిగిలింది కదా, దీన్ని ఇలా పెట్టి ఇలా చుట్టేసుకోవాలి కదలకుండా. చుట్టి అప్పుడు ముడేసుకుందాం ఇలా. అట్లా టైట్ అయిపోయింది. ఇలా చివరి వరకు ముడేసేసుకుందాం ఇలా. ఫ్లవర్ రెడీ అయిపోయింది. లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.